అమ్మ సౌందర్యం. అమ్మ వాడి వత్త అయిపోనివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము. అమ్మ అంటే ప్రేమ. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు. నేను ఈ మాటలు అస్తమానం ఉత్తినే అన్నాను అనుకోకండి. నేను ఈ మాట అన్నప్పుడల్లా నా మనసులో ఎన్నో ఆలోచనలు సుతారంగా నన్ను స్పృశిస్తూనే ఉంటాయి. నేను ఒకప్పుడు నా స్నేహితుడితో కలిసి, నా స్నేహితుడి ఇంటికి వెళ్ళా. కోటేశ్వరరావు నువ్వు వస్తే కొంచెం పని అవుతుందయా, ఒక్కసారి రారా అని బతిమాలాడు. సరే పద పెడదాం అన్నాను. మా ఇల్లు ఇక్కడేనయా, ఒక కప్పు కాఫీ తాగెడదాం అన్నాను. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారిని, అమ్మ కాఫీ ఇయ్యమ్మా, నెలల నుంచి తిరుగుతున్నా, పని అవ్వట్లేదు, ఇవాళ వీడిని తీసుకెళ్తున్నాను, ఆ పని అవుతుంది, కొంచెం అమ్మ ఒక్కసారి తొందరగా కాఫీ ఇయ్యమ్మా అన్నాడు. ఆ తల్లి గబగబా కాఫీ పెట్టించాడు. ఆ తల్లి నాకు ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదు. కవిట కొంగు ఇలా వేసేసింది, తెచ్చి ఇలాంటి బల్ల మీద పెట్టి తీసుకోండి అని వెళ్ళిపోయాడు. అదేమిటి మర్యాదకి ఇలా ఇస్తారుగా, ఇవ్వలేదే అనుకున్నాను. అమ్మ పెద్ద ఆవిడ పాపం ఏ ఇబ్బందో, తాగేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఎదురొచ్చారు. ఇదేంటి వచ్చి వాళ్ళు అన్నారు, అంకుల్ మీకు తెలీదా,